హైట్ డౌన్ చేయండి, డౌన్ చేయండి. అరే మిడిల్లో చూడండి సార్, కొంచెం డౌన్ చేయండి. మనకి ఈ 12వ తారీఖు అంకురార్పణతో మొదలయ్యి పుష్పయాగము 17వ తారీఖుతో పరిసమాప్తం అవుతుంది. ధ్వజారోహణం 13వ తారీఖు, స్నపన తిరుమంజనం 14, శాంతి కళ్యాణం 15వ తారీఖు, గరుడ వాహనం 15వ తారీఖు, జూన్ రథోత్సవము 16వ తారీఖు, చక్రస్నానం 17వ తారీఖు, పుష్పయాగం 17వ తారీఖు. ఈ బ్రహ్మోత్సవానికి గాను అరేంజ్మెంట్స్ ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అన్న వితరణ ఉంటుంది, అన్నప్రసాద వితరణ ఉంటుంది. మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి 3 టైమ్స్ భక్తులు వచ్చి ఇక్కడ అన్న వితరణ ప్రసాదాన్ని. తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం వస్తుంది. ఇక్కడ సేల్స్ ఇది ఈ 5 రోజులు సేల్స్ ఉంటుంది ఇక్కడ లడ్డు ప్రసాదం. తిరుమలలో జరిగినట్టు ఇక్కడ కూడా ఈ వాహనాలు, ఈ ప్రొసెషన్ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామి కృపా కటాక్షానికి పాత్రలవుతారని ఈ మీడియా ద్వారా మాకు తెలియజేస్తుంది. 12వ తారీఖు నుంచి అంకురార్పణ 12తో మొదలవుతుంది. పుష్పయాగము 17వ తారీఖుతో పరిసమాప్తం. ఈ కంప్లీట్ ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేనే చేశానండి. ఇలా మా సహకారంతో నా సొంత దీక్షం చేశాను. ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా, పోయిన సంవత్సరం కంటే అతి వైభవంగా చేద్దామని నేను సంకల్పించుకుని, నేను టీటీడీ నుంచి పర్మిషన్ తీసుకుని నేను ఈ బ్రహ్మోత్సవాన్ని చేస్తానండి. భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తానండి.